అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గోమతి చక్రాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. గోమతి చక్రాలు అనేవి చాలా పవిత్రమైన దైవిక వస్తువులు. ఇవి సముద్రంలో లభిస్తాయి. ఇవి శంఖాకారంలో ఉండడం వలన లక్ష్మీదేవి ఆశీర్వాదానికి ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో గోమతి చక్రాలు ఉంటే దృష్టి దోషం తొలగిపోవటం, ఆర్థిక ఇబ్బందులు తగ్గటం, కుటుంబంలో శాంతి పెరగటం జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. అయితే చాలా మంది గోమతి చక్రాలను కొనుక్కొని ఎలా పూజ చేయాలో, ఎలా పెట్టుకోవాలో, ఏ తిథిలో పూజ చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుందో తెలియక తప్పులు చేస్తుంటారు. అందుకే ఈరోజు గోమతి చక్రాల్ని ఎప్పుడు కొనాలి, ఎలా పూజ చేయాలి, ఎన్ని పెట్టుకోవాలి, ఏ రోజుల్లో పూజ చేస్తే మహా ఫలితం వస్తుందో ఇప్పటివరకు ఎక్కువ మంది చెప్పిన రహస్యాలతో మీకు వివరంగా చెబుతాను. గోమతి చక్రాలు ఎప్పుడు కొనాలి? గోమతి చక్రాలను సాధారణంగా శుక్రవారం, సోమవారం లేదా గురువారం రోజుల్లో కొనటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శుక్రవారం మహాలక్ష్మీదేవికి సంబంధించిన రోజు కాబట్టి ఆ రోజు కొనటం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని నమ్మకం. అలాగే పౌర్ణమి, అమావాస్య, అక్షయ తృతీయ, ధనత్రయోదశి వంటి తిథుల్లో కొనటం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది. కొనేటప్పుడు పగిలినవి, చెదిరినవి కాకుండా పూర్తిగా గుండ్రంగా స్పష్టమైన చక్రం ఉన్నవి తీసుకోవాలి. ఉదయం సూర్యోదయం తరువాత లేదా సాయంత్రం దీపారాధన సమయం దగ్గర కొనటం మంచిది. ఇప్పుడు ఎక్కడ కొనాలి? గోమతి చక్రాలు సాధారణంగా పూజ సామాగ్రి దుకాణాల్లో, ఆలయాల దగ్గర లేదా ఆధ్యాత్మిక వస్తువులు అమ్మే షాపుల్లో దొరుకుతాయి. ఆలయం దగ్గర కొనటం మరింత పవిత్రంగా భావిస్తారు. కొనుక్కున్న వెంటనే వాటిని నేరుగా పూజ గదిలో పెట్టకుండా ముందుగా శుద్ధి చేసి పూజ చేయటం చాలా ముఖ్యం. ఇప్పుడు ఎన్ని గోమతి చక్రాలు పెట్టుకోవాలో తెలుసుకుందాం. గోమతి చక్రాలను 1, 3, 5, 7, 9 లేదా 11 సంఖ్యల్లో పెట్టుకోవడం శుభప్రదం. ఒకటైతే దృష్టి దోష నివారణ, 3 కుటుంబ శాంతి, 5 ధనలాభం, వ్యాపారం అభివృద్ధి, 7 11 మహా ఐశ్వర్యం, లక్ష్మీ కటాక్షం. పూజ గదిలో సాధారణంగా 5 లేదా 11 గోమతి చక్రాలు పెట్టుకుని పూజ చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఇప్పుడు పూజ చేసే తిథులు, వారాలు తెలుసుకుందాం. గోమతి చక్రాల పూజకు శుక్రవారం అత్యుత్తమ రోజు. అలాగే పౌర్ణమి, అమావాస్య, శ్రావణ మాసం శుక్రవారాలు, దీపావళి రోజు పూజ చేస్తే మహా ఫలితం వస్తుంది. ఉదయం బ్రహ్మముహూర్తం లేదా సాయంత్రం దీపారాధన సమయం పూజకు ఉత్తమం. గోమతి చక్రాలు పూజా విధానం తెలుసుకుందాం. మొదట గోమతి చక్రాలను పసుపు నీరు, పాలు లేదా గంగాజలంతో శుద్ధి చేయాలి. తరువాత పూజా స్థలంలో ఎర్రని లేదా పసుపు వస్త్రంపై వాటిని ఉంచాలి. పసుపు, కుంకుమ, పుష్పాలు సమర్పించి మహాలక్ష్మి దేవిని ధ్యానిస్తూ దీపం వెలిగించాలి. ఓం శ్రీం మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపించండి. అలా జపించడం మంచిది. పూజ పూర్తయ్యాక గోమతి చక్రాలను డబ్బు పెట్టే అల్మారో లేదా పూజ గదిలో ఉంచండి. చాలా మందికి తెలియని రహస్యాలు ఏమిటంటే, గోమతి చక్రాలను ఎర్ర వస్త్రంలో కట్టి డబ్బు పెట్టే చోట ఉంచితే ధన నష్టం తగ్గుతుంది. పిల్లలకు దృష్టి ఎక్కువగా ఉంటే ఒక గోమతి చక్రాన్ని నల్ల దారంలో కట్టి దగ్గర ఉంచడం మంచిదని పెద్దలు చెబుతారు. వ్యాపార స్థలంలో కౌంటర్ దగ్గర ఉంచితే ఆదాయం పెరుగుతుందని నమ్మకం. ఇలా గోమతి చక్రాలను శాస్త్రోక్తంగా కనుకొని పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభించి ఇంట్లో ఐశ్వర్యం, శాంతి, సంతోషం పెరుగుతాయి. మీరు కూడా ఈ విధంగా గోమతి చక్రాలు పూజ చేసి మీ అనుభవాన్ని కామెంట్‌లో తెలపండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకు లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి.